మోహన్ వాణి ఛానల్కు హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఒక ఊళ్ళో శివయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాళ్ళు. శివయ్యకు సొంత ఇల్లు సంపాదించుకోవాలని కోరిక చాలా బలంగా ఉండేది. శివయ్య తండ్రి రఘురామయ్య సొంత ఇల్లు సంపాదించుకోవాలన్న ఆశ నెరవేరకుండానే పాపం చనిపోయాడు. ఆయన బతికుండగానే అప్పుడప్పుడు కొడుకుతో అనేవాడు, నాయన, పక్షులకు కూడా గూడు ఉంటుంది. మనిషికి సొంత ఇల్లు చాలా అవసరం. నేను ఎంత శ్రమపడినా ఆ ఆశ నెరవేర్చుకోలేకపోయాను. నువ్వైనా నా ఆశ నెరవేర్చిన ఆయన సంతోషిస్తాను అన్నాడు చివరి దశలో రఘురామయ్య కొడుకుతో. శివయ్య తండ్రి ఉన్నప్పుడే ఇంటి కోసం పొదుపు చేయడం ప్రారంభించాడు. క్రమేణా పొదుపు మొత్తం పెరిగింది. ఒక 25 లక్షలు దాకా దాచుకున్నాడు. ఇంటి ధరలు కూడా అలాగే పెరిగిపోయాయి. చూస్తూ ఉండగానే రెక్కలు వచ్చాయి ఇంటి ధరలకు. పొదుపు మొత్తానికి మధ్య ఉన్న అంతరం చూసి చాలా బాధపడేవాడు. ఆయన తండ్రి మరణించి సంవత్సరం గడిచేసరికి ఇల్లు కొనాలి అనే పట్టుదలతో ఏదైనా ఇల్లు అమ్మకానికి వస్తే వెళ్ళి చూసి వచ్చేవాడు. ఎంత ధర, తను ఇంకా ఎంత దాచుకోవాలి, ఈ విధంగా లెక్కలేసుకుంటూ ఉండేవాడు. అటువంటి పరిస్థితుల్లో శివయ్యకు హరినారాయణ అనే వ్యక్తి ఇల్లు అమ్ముతున్నట్టు తెలుస్తుంది. పట్టణానికి వెళ్ళి అక్కడే ఉండిపోవాలనే ఉద్దేశంతో ఇల్లు అమ్ముతున్నాడట. శివయ్యకు హరినారాయణ ఇల్లు చాలా నచ్చింది. అందమైన డాబా ఇల్లు, చుట్టూ ప్రహారీ గోడ, పెరట్లో కూరగాయలు పండించుకోవచ్చు, పచ్చడి చెట్లు, పూల మొక్కలు, ఇలా ఎన్నో వేసేసుకుని ఆ రాత్రి కలలు కనేశాడు. ఆ ఇంట్లో తనున్నట్టు, ఇంటి చుట్టూరా చెట్లు, చల్లటి గాలి, ఎంతో ప్రశాంతమైన వాతావరణం, ఇలా కలలు కన్నాడు. హరినారాయణను కలిసి ధర అడిగాడు మరోరోజు శివయ్య. హరినారాయణ శివయ్యతో, ఇల్లు అమ్ముతున్న మాట వాస్తవమే నాయన, కానీ 25 లక్షలు నీ దగ్గర ఉన్నాయన్నావు. ఇంకా 50 లక్షలు అంటే 20 లక్షలు నువ్వు అప్పు చేయాలి, సరేనా? నీకు మొత్తం డబ్బులు వచ్చిన తర్వాత నేను కబురు చేస్తాను, వెంటనే వచ్చి ఇల్లు కొనుక్కో, నీకోసం ఆగుతాను అని పాపం ఎంతో మర్యాదతో స్నేహితుడిలాగా మాట్లాడాడు. శివయ్యకు అంత పెద్ద మొత్తం చాలా కష్టంగా అనిపించింది. కష్టపడి పొదుపు చేసింది ఒక 30 లక్షలు మాత్రమే ఉంది. 20 లక్షలు అప్పు చేయాలి. ఎలాగో అర్థం కాలేదు శివయ్యకు. సరే, ఏమీ మాట్లాడకుండా ఇంటికి వచ్చేశాడు. ఆ క్షణం నుంచి అతనికి నిద్ర కరువైపోయింది. ఏమిటండి నిద్రపోవట్లేదని భార్య రోజు అడిగేది. విషయం చెప్పాడు శివయ్య. భార్య అతని బాధ కనిపెట్టి, సరేలండి, నా దగ్గర బంగారం కొంత ఉంది, అమ్మితే ఇప్పుడు బంగారం ధర కూడా ఎక్కువగా ఉంది కదా, ఇది అది కలిసి అమ్మేస్తే బంధువుల దగ్గర ఒక 10 లక్షలు అప్పు చేసామనుకోండి, ఇల్లు మనది అనుకోవచ్చు, తర్వాత మీ నాన్నగారి ఆశ కూడా నెరవేరుతుంది అని సలహా ఇచ్చింది భార్య కమలమ్మ. శివయ్య సంతోషంగా నగలు తీసుకెళ్ళి స్వర్ణకారుడి దగ్గర చూపించి డబ్బులు మూటగట్టుకున్నాడు. ఎట్టకేలకి ఇల్లు కొనుక్కున్నాడు శివయ్య. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. కొంత బంధువుల దగ్గర అప్పు చేశాడు. ఇంటికి సున్నాలు వేయించాడు, రంగులు వేయించాడు, ముహూర్తాన గృహప్రవేశం చేసుకున్నాడు. మంచి ముహూర్తాన తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చినందుకు సంబరపడిపోయాడు. 15 రోజులు గడిచిపోయాయి. కోదండపాణి అనే స్నేహితుడు శివయ్యని చూడ్డానికి వచ్చాడు. ఇల్లు ఎంత కొన్నావురా శివయ్య అని అడిగాడు. ఇంత ధర అయిందని చెప్పాడు శివయ్య. అరేరే, ఎంత ఎక్కువ పెట్టేశావురా, ఇది ఏమన్నా సిటీయా ఏమన్నానా? ఆ సిటీకి వెళ్తే పెద్ద మొత్తంలో ఇల్లే వచ్చేదిరా నీకు, అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టావు, నాతో ఒక్క మాట మాత్రం కూడా చెప్పలేదు అన్నాడు. శివయ్యకు మనసులో దిగులు వచ్చింది. అయ్యో, బంగారం అమ్మేశాను, బంధువుల దగ్గర అప్పు చేశాను, ఎలాగా తీర్చాలి? నేను నష్టపోయానా? నాన్నగారికి ఇచ్చిన మాట కోసమని నష్టపోయానా అని బెంగ పెట్టుకున్నాడు. ఇంతలోకి వాళ్ళ మామగారు వచ్చారు, పిల్లనిచ్చిన మామగారు.
ఏమయ్యా అల్లుడా, ఎంత కొన్నావు ఇల్లు అంటే వివరాలన్నీ చెప్పాడు. అయ్యో, ఎంత పెద్ద మొత్తం ఇచ్చేసావయ్యా, నష్టపోయావు. తీర్థయాత్రలకు వెళ్లకుండా ఉంటే గృహప్రవేశానికి రాలేదు నేను. తీర్థయాత్రలకు వెళ్లకుండా ఉంటే నేను ఇంత అప్పు చేయించేవాడిని కాదు, ఇంకా తక్కువకి ఇప్పించేవాడిని. తొందరపడ్డావయ్యా, మాట మాత్రం వరుసకు కూడా చెప్పలేదు నువ్వు అన్నాడు. హరినారాయణ నాకు తెలిసిన వాడే, మాట్లాడి ధర తగ్గించి ఉండేవాడిని అన్నాడు మామగారు. ఇంకా స్నేహితులు కూడా అలాగే అన్నారు. హరినారాయణ నాకు తెలుసు, ధర తగ్గించేవాళ్ళను, నువ్వు ఎక్కువగా అమ్ముకున్నావు, కొనుక్కున్నావు, ఆయనే అదృష్టవంతుడు నీకన్నారా అని ఎక్కించారు. ఇవన్నీ మాటలు వింటుంటే బంగారం అమ్మాను, ఇల్లు అప్పు చేశాను, తప్పు చేశానా అని శివయ్య లోపల మొదలు పడిపోయేవాడు. దాంతో అతనికి ఇల్లు కొన్న ఆనందం కాస్త అడుగంటింది. విచారంతో బాధపడ్డాడు. అతని భార్య అయిందేదో అయింది, దిగులు పడకండి అని మాటలు చెప్పి ఓదార్చేది. ప్రయోజనం కనిపించలేదు. ఆ సమయంలో జ్ఞానానందుడు అనే సాధువు ఆ నగరానికి వస్తాడు. అందరూ ఆయన్ని దర్శించి సలహాలు అడిగేవారు. శివయ్య కూడా ఆయన ఏకాంతంలో కలుసుకుని తన మనసులో బాధను బయటపెట్టాడు. శివయ్య మాటలు విని జ్ఞానానందుడు అనేవాడు, శివయ్య, నీకు ఇల్లు కొనాలన్న ఆలోచన రావడమే గొప్ప విషయం. దాన్ని సాకారం చేసుకున్నావు. నువ్వు చూసిన పట్టుదల, నీకు అందించిన భార్య సహకారము, ఇదంతా చూస్తే నువ్వు గొప్ప అదృష్టవంతుడు అయ్యా. బంధుమిత్రుల సహాయం కూడా నీకు అమరింది. ఇవన్నీ కలిసి రావడం నీ అదృష్టాన్ని సూచిస్తున్నాయి. ఇక ఇంటి ధర అంటావా, అది సాపేక్షం. ఒక మంచి పని చేసే 10 మంది 10 మాటలు అంటారు. కొందరైతే నీ ఆనందానికి కన్నాలు వేసే స్వభావం కలిగి ఉంటారు. అందువల్ల వాటిని పట్టించుకోకూడదు. ఒక్కొక్కసారి వ్యాపారంలో లాభం వస్తుంది, నష్టం వస్తుంది. నీకు నష్టం రాలేదు. నీకు ఇల్లు గృహలక్ష్మి. ఈ ఇల్లే ఆనందాన్ని సమకూర్చి పెడుతుంది. ఈ ఇంటిని లక్ష్మిగా భావించి విచారం వదిలి బాగా శ్రమించి అప్పులన్నీ తీర్చుకోవడానికి ప్రయత్నించు. నీకు మేలు జరుగుతుంది. లక్ష్మీ కటాక్షంతో నీ ఇల్లు కళకళలాడుతుంది అని సలహా ఇచ్చి ఆశీర్వదించాడు సాధు. ఆ రాత్రి శివయ్యకు సుఖనిద్ర పట్టింది. ఆ తర్వాత ఎవరి ఇంటి ధరను గురించి ప్రస్తావించినా ఇంత మంచి ఇల్లు దొరకడమే నా అదృష్టం, అందుకు ఎంత ఇచ్చినా తక్కువే అనేవాడు. దాంతో అలా చెప్పేవారు కొంతమంది దగ్గరికి రాలేకపోయారు. శివయ్య కష్టించి పనిచేసి సంవత్సరం లోపల అప్పులు తీర్చేశాడు. కాలం కలిసి రావడంతో మరో 2 సంవత్సరాల లోపల కొంత పొలం కూడా కొనుక్కున్నాడు. చూసారా, మనిషిని దిగజార్చేందుకు 10 మంది ఉంటారు. సహాయం చేసేందుకు ఒక మనిషినే భగవంతుడు పంపిస్తారు. అతని ఆసరాతో మనం మన కోరికను తీర్చుకోవచ్చు. అతని ఆసరాతో మనకు మనోధైర్యం లభిస్తుంది. చేతనైతే 10 మందికి సహాయం చేస్తూ హాయిగా జీవించండి. అంతేగాని ఏ మనిషిని దిగజార్చకండి. అతనికి ఆనందాన్ని కలిగించే మాటలు చెప్పండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. చందమామ బాలమిత్ర కథల్లోంచి కథగా ఎన్నుకుని నేను రాసుకున్నాను. ఇందులోని కథ చందమామలోది, ఎప్పటిదో ఇది. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.